కలుగునుగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుకుందాం. 6వ అధ్యాయం 10వ వచనం నుంచి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. యాలయనగా మనం పోరాడుచున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుతపు అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. దేవుడు ఈ లేఖన భాగాలు మనం ఇంట్లో దీవించును గాక. అందరూ కూడా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. శ్రీ దేవుని బిడ్డలారా, మనం పోరాడుచున్నది ఎవరితోనంటే కనుక శరీరులతో కాదు. క్రైస్తవులు ఎలా చూసినట్లయితే చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే అండి, శరీరులతో పోరాడడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆకాశ మండల దురాత్మలు ఉన్నాయని, ఆకాశ శక్తులు ఉన్నాయని, చీకటి దయ్యాలు ఉన్నాయని, దురాత్మలు ఉన్నాయని, పోరాడవలసింది వాటితోనేనని, దానికి శక్తి కావాలంటే ఎక్కడ వస్తుంది అంటే వాటితో పోరాడడానికి శక్తి ప్రార్థనలోనే వస్తుందని, దేవుడు సర్వాంగ కవచం ఇస్తాడని చాలామంది క్రైస్తవ జీవితాల్లో ఈ విషయాలు తెలియకుండానే వారు భక్తి జీవితాన్ని చేస్తున్నట్లు మనకు కనబడతా ఉంది ప్రియులరా. చాలామంది ఎలా ఉన్నారంటే అండి, ఎవరైనా ఒక మాట అన్నారంటే నోటితోని తిరిగి వాళ్ళు కూడా మాట్లాడడానికి, గొడవ పడడానికి, శరీరంతో పోరాడడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప దేవుని వాక్యం సెలవిస్తుంది మనం పోరాడేది ఎవరితోనంటే కనుక యాలయనగా మనం పోరాడుతున్నది శరీరులతో కాదు. మనం పోరాడుతున్న ఎవరితోనండి? శరీరులతో కాదు. ఏ శరీరీ మనకు శత్రువు కాదు. ప్రతి ఒక్క శరీరాన్ని దేవుడు ప్రేమించి వారి ఈ భూలోకంలో సహోదరుల ప్రేమ కలిగి ఐక్యత కలిగి ఉండాలన్నదే దేవుడి ఉద్దేశం. మనము ఆ మనిషి మీద ఈ మనిషి మీద కోపం పెట్టుకుంటూ ఉంటాం, ఆ మనిషిని ఈ మనిషిని దూషిస్తూ ఉంటాం. నిజానికి వీటి వెనకాల ఎవరు కనబడతా ఉన్నారంటే కనుక బైబిల్ చెప్తూ ఉంది ఏమనంటే అంధకార సంబంధులకు లోకనాథులు అంటండి. ఈ అంధకార శక్తులతో పోరాడాలి. మీరు దీంతో పోరాడుతున్నారంటే మనుషులతో పోరాడుతున్నారు. మనుషులతో కాదు పోరాడవలసింది. దేవుని వాక్యం సెలవిస్తుంది ఆకాశ మండలంలో ఏమున్నాయంటే దురాత్మలు ఉన్నాయంటండి. ఈ దురాత్మలో నువ్వు చేసే ప్రార్థన ఏం చేస్తే తెలుసండి, నీ దగ్గర ప్రార్థనా శక్తి లేకపోతే, నీ దగ్గర విశ్వాసం లేకపోతే, సర్వాంగ కవచం లేకపోతే నీ ప్రార్థనని ఈ చెదరగొడేస్తూ ఉంటాయండి ప్రియులరా. దేవుని సన్నిధికి నీ మొర వెళ్ళనీయకుండా, నీ విశ్వాసం వెళ్ళనీయకుండా, నీవు దేవుని దగ్గర నీ బాధ అంతా ఆయన సన్నిధికి వెళ్ళనీయకుండా ఆటంకపరిచే ఆకాశ మండల దురాత్మలో ఉన్నాయంట. మరి వీటిని ఏం చేయాలి అంటే కనుక మనము వీటిని ఎదిరించాలంటే కనుక ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. ఎవరి శక్తి? నీ బలాన్ని చూసుకోవద్దు. నువ్వు ఎవరి బలం చూడాలి? దేవుని బలం చూడాలి. దేవుని బలం చూసినట్లయితే కనుక ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, సాతాన్నితో మనం యుద్ధానికి వెళ్ళాం అనుకో, మనం నెగ్గగలమో వాడిపోతామా? సాతానుడు మనకంటే జ్ఞానవంతుడు అండి, సాతానుడు బలవంతుడే, కానీ మనకంటే బలవంతుడు, కానీ దేవునికంటే బలహీనుడు ప్రియులరా. ఇప్పుడు మన పక్షంగా ఎవరు యుద్ధం చేయాలంటే దేవుడు చేయాలి. నీవు ప్రార్థనలో, దేవుని సంఘములో, దేవుని వాక్యములో, దేవుని సన్నిధిలో విశ్వాసం కలిగి నువ్వు జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు ఈ ప్రభు యొక్క మహాశక్తిని బట్టి నువ్వు ఆయన యందు ఏమవుతావంటే బలవంతురాలు అవుతావు అంటాడు ప్రియులారా. ఎవరి శక్తిని బట్టి? దేవుని శక్తి. ఇప్పుడు దేవుని శక్తిని పట్టుకుని నువ్వు ఎప్పుడైతే శత్రువులు అంటే మళ్ళీ మనుషులు అనుకోకండి, ఆకాశమండల దురాత్మలను, చీకటి సమూహాలను, ఇంకా చెప్పాలంటే శరీర సంబంధమైన ఇంకా దాన్ని ఏమంటారంటే శరీర ఇచ్చలను, అంటే లోక సంబంధమైన శరీర సంబంధమైన పాపాన్ని జయించడానికి కూడా ఏం కావాలంటే కనుక నీకు ప్రభు యొక్క శక్తి కావాలి ప్రియులరా. ప్రభు శక్తి లేకపోతే ఈ లోకంలో నువ్వు జయ జీవితాన్ని జీవించలేవు. ప్రతి సెకండు, ప్రతి నిమిషం ఏదో విధంగా అపవాదిగాడు మనల్ని కృంగదీయాలని ఈ అనారోగ్యాలతోనో లేకపోతే ఆ సూటిపోటి మాటలతోనో ఆ పక్కన వాళ్ళని రేపుతూ ఈ పక్కన వాళ్ళని రేపుతూ ఏదో విధంగా నష్టపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడండి ప్రియులారా, భయంకరంగా ఎండగాస్తుంది కదా, ఇటువంటి సమయంలో వానలు గుర్తే అసలు
రాత్రి ఓ ప్రాంతంలో మేము సువార్త కూడికి పెట్టాం, ఒక కృతజ్ఞత కూడికి పెడితే అక్కడ వర్షం పడ్డది. నాకు కరెక్ట్గా పాటలు పాడని చెప్పి వర్షం లేదు, కరెక్ట్గా వాకింగ్ చెప్పడానికి మైకి తీసుకున్నాను అంతే, వర్షం దబ 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 అని వర్షం వచ్చేసింది. ఈ వర్షం ఎందుకు వచ్చిందంటే సైతాను చేసే పనిది. ఏదో విధంగా దేవుని పనిని ఆటంకపరచడానికి వాడి పని. ప్రార్థన చేసాం, దేవుడు అద్భుతంగా వర్షాన్ని ఆపేసాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. శాశ్వత కాలం మనకు వర్షం ఆగకపోయినా పర్లేదు, మన పని అయ్యేదాకా ఆగితే మనకు చాలు. అప్పుడు వరకు ఏమీ లేదు, అప్పుడే వర్షం వచ్చిందంటే దానికి అర్థం ఏంటి? కనుక చుట్టూరు ఉన్న ప్రకృతిని కూడా దుష్టుడు వాడుకుంటాడండి, సాతాను వాడుకుంటాడు. కనుక మనం ఏమై ఉండాలంటే బలవంతులై ఉండాలి. ఆ బలవంతం ఎక్కడి నుంచి వస్తుందంటే, ఆ బలం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉన్నప్పుడు వస్తుంది. ఆ శక్తిని అక్కడే పొందుకోగలుగుతావు నువ్వు. దేవుని పాదాల దగ్గర మనం గడిపినప్పుడు మాత్రమే దేవుని శక్తిని పొందుకోగలుగుతాం. చూడండి, మన సెల్ ఫోన్కి ఛార్జింగ్ అయిపోతే ఏమవుతుంది? స్విచ్ ఆఫ్ అయిపోద్ది. దాన్ని ఎక్కడ పెడతా అవుద్ది? దాన్ని మళ్ళీ కరెంట్ దగ్గరికే తీసుకెళ్ళాలి. కరెంట్ లేకపోతే అది ఏమవుదో? ఛార్జింగ్ అవ్వదు. అలాగే మన ఆత్మీయ జీవితంలో ఈ ఆకాశ మండల దురాత్మలైనా, ఈ దురాత్మ శక్తులనైనా, లేకపోతే ఈ అంధకార సంబంధులకు లోకనాథులైన సాతాను ప్రభావాన్ని మనం జయించాలంటే దేవుని సన్నిధిలోనే మనం శక్తిని పొందుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రభు సన్నిధిలో మీరు బలవంతులై ఉండాలంటే కనుక ఈ అపవాది తంత్రాలను ఎదిరించడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలంట. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఏం ధరించుకోవాలంటే కవచం. నిజానికి మనం ఎక్కడ ఉన్నామంటే యుద్ధరంగంలో ఉన్నాం. ఈ యుద్ధరంగంలో ఉన్నప్పుడు ఏమాత్రం ఆదమరిచి ఉన్నాం ఇంకో ఎదరి నుంచి వచ్చినాడు వేసేస్తాడు బాణం. బాణం ఎంత ఏమవుతుంది? ఎక్కడో కాడ గుచ్చుకుంటుంది. గుచ్చుకున్నాక మనకు బాధ వస్తుంది. చాలామంది చేసే పని ఏంటంటే ఆడి బాణం వేసేసాక, గుచ్చుకున్నాక, నొప్పి వచ్చాక అప్పుడు తండ్రి ఎక్కడున్నావు అంటారు. ఆడి బాణాలు వేయకుండానే మీరు ముందు ఏం ధరించుకోవాలంటున్నాడు వాక్యం? సర్వాంగ కవచం ధరించుకోండి. ధరించుకుంటే ఆదమరిసి ఉండకూడదు క్రైస్తవ జీవితంలో. అందుకంటాడు ఆయన, అనేక దిక్కులు రాయబడింది, మెలకువగొండి మీరు ప్రార్థన చెయ్యండి అంటాడు. శోధనలో పడకుండానట్లు ప్రార్థన చెయ్యండి అంటాడు. మనం శోధన వచ్చాక ప్రార్థన చేయడం కాదు, శోధనలో పడక మునిపే ప్రార్థన చేసుకోవాలి. ఏమండి, అపవాదిగాడు బాణం వేసేసాక నొప్పి వచ్చాక ప్రార్థన చేయడం కాదు, నొప్పి రాకమునిపై మనం ప్రార్థన చేసుకోవాలి. మనం క్రమంగా జీవించగలిగితే, మనము వాక్యానుసారంగా జీవించగలిగితే అపవాది వేయించున్న అగ్ని బాణాలని మనం ఆర్పివేస్తామంటండి. అపవాది వేసి బాణాలు నీకు ముందుగానే తెలిసిపోతుంది. దేవుడు ముందుగానే నీకు బయలుపరుస్తాడు, ఇదిగో నీకు పలానా శోధన రాబోతుంది, ఆ శోధన జయించాలంటే నువ్వు ఇలా జీవించు అని మనకు తలంపులు, మనకు ఆలోచన దేవుడే కలుగు చేస్తూ ఉంటాడంటే. సపోజ్ బండి స్పీడ్గా వేసుకుని వెళ్తున్నాం, దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు, ఎదర ప్రమాదం ఉంది, నీకు హెచ్చరిక ఉంది అని చెప్పి దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు మనం స్లోగా నిదానంగా వెళ్ళామనుకోండి, ఆ ప్రమాదం నుంచి మనం తప్పించబడతాం. లేదు, దేవుని స్వరాన్ని పక్కన పెట్టి, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి, రోజు వెళ్ళి రూటే కదా, నాకు బాగా తెలుసు కదా, నాకు బాగా బండి ఆపడం వచ్చు కదా అని అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ సర్వాంగ కవచం అంటే ఏంటి అన్నది నేను మీకు కొన్ని విషయాలు నేను అర్థమయ్యేలాగా మీకు తెలియపరుస్తాను. చూడండి, అక్కడే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఈ సర్వాంగ కవచం ఏంటి అంటే కనుక ఇది ఎవరు ఇస్తారంట? దేవుడే ఇస్తాడంటండి. కనుక చూడండి, 13వ వచనం చదువుతున్నాడు. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును, సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును, శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. యాలయనగా మీ నడుమునకు సత్యమనే దట్టి కట్టుకొని, నీతి అనే మైమరుపు తొడుక్కొని. ఈ రెండాటిని చూద్దాం. మొదట మనం ఏం కట్టుకోవాలంట? సత్యం. సత్యాన్ని ఎక్కడ కట్టుకోవాలంటండి? నడానికి కట్టుకోవాలంట. సత్యం. సత్యం అంటే ఏంటి? నువ్వు మాట్లాడే మాట ఎలా ఉండాలి? సత్యంగా ఉండాలి. అసత్యపు మాటలు మాట్లాడితే అపవాదికి దొరికేస్తావు, బాణం వేసేస్తాడు నేను. ఇక్కడ మాట అక్కడ మాటలు ఇక్కడ కూడా, ఇవన్నీ కూడా ఏంటంటే కల్లోల మాటలు. అంటే సత్యము నీ నోటంటే ఏ మాట వచ్చిందో అది ఎలా ఉండాలండి? సత్యమైన మాటే ఉండాలి. ఇది ఎలాగుంటుందంటే ఈ సత్యమైన మాట నువ్వు అనుసరించ, దీన్ని
నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? అభ్యాసం చేయాలి, నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే ఈ సత్యం అనే మాటలు మన నోట రావు. సత్యంగా బ్రతకడానికి మనకి, ఎందుకంటే మొదటి నుంచి అపవాది ఆలోచనలతో బ్రతికిన వారుగా ఉన్నాం కనుక, సాతాను చేతిలో ఉన్నవారు కనుక, ఆ చేతిలో నుంచి దేవుడు మనల్ని విడిపించి ఎలుగులోకి తీసుకొచ్చాడు కనుక, ఈ ఎలుగులో నడిచే మనము ఎక్కడ నడవాలంటే సత్యం అనే దట్టి కట్టుకోవాలంటే, నీ హృదయంలో ఎప్పుడు కూడా సత్యమే నీ నోట రావాలి. సత్యం అనే దట్టి నువ్వు కట్టుకోవాలి. నువ్వు సత్యంగా మాట్లాడు. ఒకవేళ కొంతమందికి నువ్వు విరోధం అయిపోయినా పర్వాలేదు, కానీ అపవాది వేసే బాణాలకు నువ్వు దొరకకుండా దేవుడు నిన్ను కాపాడతాడో. అవునా కదా? చెప్పండి, ఎంతమంది కట్టుకున్నారు సత్యము? చెప్పండి. లోకంలో ఉంటుంది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలండి కనుక వీడు సత్యం తప్ప అంటే నీకు ఓ సాక్ష్యం ఉండాలి. ఈమె దేవుని బిడ్డ, ఈమె అసలు ఏం మాట్లాడదో, అబద్ధం అనేది నోటికి రాదు. వీళ్ళు తప్పుడు పనులు అన్నాయి చెయ్యరు. వీరు యథార్థంగా బ్రతుకుతారు. వీళ్ళు సత్యాన్ని మాత్రమే ప్రకటిస్తారు, సత్యంగా బ్రతుకుతారు. నువ్వు ప్రకటించేదాన్ని వాళ్ళు విశ్వసించాలంటే నీ జీవితం ఎలా ఉండాలంటే సత్యమును అనుసరించేవారుగా ఉండాలి. ఈ సత్యం అనే దట్టి దీన్ని ఎలా ఉంటుందంటే కవచంలాగా పనిచేస్తుంటుంది నీకు. నువ్వు మాట్లాడే మాటలు యథార్థంగా మాట్లాడుతుంటా, నువ్వు చేసే పనులు యథార్థంగా చేస్తుంటా. చాలాసార్లు మనకి ఫ్రీగా పెనాయిలు వస్తే తాగేస్తామంటారు కొంతమంది, అది లోకం పని. కానీ క్రైస్తవుల పని అది కాదు. ఫ్రీగా పెనాయిలు వచ్చినా సరే అది మనకు అవసరం అదనే తెస్తాం, డబ్బులు ఇచ్చి తెస్తాం, అంతే తప్ప దొరికింది కదని మాత్రం మనం తెచ్చుకోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఇంకా ఏం చెప్పాలంటే ఇంకో మాట చెప్తాను. ఏంటంటే పరాయి సొమ్ము పాము కంటే ప్రమాదకరమైందండి నా దృష్టిలో. అయితే పరాయి వాళ్ళ సొమ్ము కొరకు మనం ఎప్పుడు కూడా ఆశపడకూడదు. దేవునికి స్తోత్రం. అబ్రహాం అంటాడు, ఒక రాజుగారు వచ్చి ధనాన్ని ఇస్తానంటే, అరే బాబు నీ ధనం నాకు వద్దు, మళ్ళీ రేపు వద్దని నువ్వు నన్ను హెచ్చించావు అని చెప్పుకుంటాడు. కనుక నా దేవుడే నన్ను హెచ్చింతాడు అంటాడు ప్రియులరా. కనుక ఈ లోక సంబంధమైన ధనం మనకు అవసరం లేదు ప్రియులరా. దేవుడే మనల్ని హెచ్చింతాడు. నువ్వు బ్రతికే బ్రతుకులో రూపాయి ఉందా, రూపాయితోనే సంతోషంగా ఉండు. 10 రూపాయలు ఉన్నాయో 10 రూపాయలతోనే సంతోషంగా ఉండు. నీకు దేవుడు ఏదైతే ఇస్తున్నాడో దాన్ని బట్టి నువ్వు యథార్థంగా నువ్వు జీవించగలిగితే, సత్యం అనే దట్టిలో నువ్వు ఉండగలిగితే, ఏ అపవాది వేసే బాణాలకు నువ్వు దొరకవు. తిరిగి నువ్వే అపవాదిని ఏం చేస్తావంటే ఎదిరించేవారిగా శక్తిమంతులు అయిపోతారు ప్రియులరా. ఎవరైనా వచ్చి ఇదిగో పలానా అబద్ధ సాక్ష్యం చెప్పామా, నీకు ఒక 1000 రూపాయలు ఇస్తాను అన్నారంటూ చెప్తామా? అప్పుడు మనం వాళ్ళని ఏం చేస్తాం? ఎదిరిస్తాం. బాబు అది తప్పు, అలా చేయకూడదు, చేస్తే దేవుడు ఊరుకోవడం అని మనం ఈ అబద్ధ సాక్ష్యాలను ఏం చేస్తామంటే ఖండిస్తూ ఉంటాం ప్రియులరా. హల్లెలూయా. అందుకని గుర్తుపెట్టుకోండి, సత్యముగా మనం జీవించడం నేర్చుకోండి. ఒకటి. రెండోది నీతి అనే మైమరుపు అంట. ఎన్నో వచనం అంటే 14వ వచనం. యాలయనగా మీ నాడమునకు సత్యం అనే దట్టి కట్టుకుని నీతి అనే మైమరుపు తొడుక్కొని అంటాడు. నీతి అనే మైమరుపు. నీతి ఎవరిదంటే మన స్వనీతి కాదు ప్రియులరా. ఎవరి నీతి అంటే దేవుడిచ్చే నీతిని తొడుక్కోవాలి ప్రియులరా. దేవుడు యేసుక్రీస్తు అనే నీతిని మనకి ఇచ్చాడు. యేసుక్రీస్తు అనే నామమును మనం ఏం చేయాలంటే ధరించుకోవాలి. అమ్మా ఎక్కడున్నా సరే ఎలా ఉండాలంటే మీరు యేసు ప్రభు బిడ్డలుగానే ఉండాలి తప్ప సైతాన్ బిడ్డలాగా మారకూడదు. అమ్మగారింటికాడ ఉన్నా, అత్తోరింటికాడ ఉన్నా, అత్తోరింటికాడ లేకపోతే గుళ్ళో ఉన్నా, బయట ఉన్నా. అర్థమవుతుందా మీకు? ఒకవేళ మారత ఏమవుతుంది పాస్టర్ గారు అంటే, మారత ఏమవుదో అపవాది ఏం చేస్తాడో బాణం వేస్తాడో, వేసినప్పుడు ఏమవుతుందంటే అది నీ పైన ఏమి లేదు. ఆ సర్వాంగ కవచాన్ని నువ్వు తీసి పక్కన పెట్టావు. చర్చిలో ఉన్నప్పుడు కవసం ఉంటే చాలు, బయటికి వెళ్ళాక అవసరం లేదులే అని చెప్పి కవసం తీసి పక్కన వెళ్తే ఏమవుతుంది అంటే ఈ అపవాది వేసే బాణాలు ఏమవుతాయంటే ఎక్కడ కూర్చుకుంటే వెళ్తాడు శత్రువాడు, ఏదో దిక్కున బాణం వేస్తాడు. వేసినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు దాకా బాణం ఉంటే అప్పుడు పడుకుని వచ్చేస్తాడు. ఎందుకు వస్తుందో తెలియదు, పడుకుని ఎప్పుడు వచ్చేస్తుంటుంది. అప్పటికప్పుడు కాళ్ళు ఎగేస్తుంటాయి, ఎందుకు వస్తుందో తెలియదు. కాబట్టి అప్పటికప్పుడు బుర్ర తిరిగేస్తుంటుంది. ఇది కూడా ఎందుకు వస్తుందో తెలియదు. ఎందుకు వస్తుందంటే అపవాది గాడికి నువ్వు చోటు ఇచ్చేసావు. చోటు ఇచ్చినప్పుడు వస్తుంది. చోటు ఎలా ఇస్తామంటే గుళ్ళో ఉన్నప్పుడు గుళ్ళో ఏసై పెట్టాను నేను, మరి లోకంలోకి వెళ్ళినప్పుడు ఎవరో
మీ బిడ్డలు నేను మీ వాళ్ళే మనం ఒకటి అని చెప్పి లోకంతో మనం కలిసిపోయాం అనుకోండి. లోకంలో ఉన్నప్పుడు కూడా నువ్వు క్రీస్తు నీతిని ధరించుకొని నేను క్రీస్తు బిడ్డని అన్నట్లుగా నువ్వు ఉండగలిగితే, యేసు రక్తముతో ఏ బిడ్డలు అయితే ఉంటారో ఆ బిడ్డలు అంటే దుష్టుడు ముట్టడానికి వీలు లేదంటండి. దుష్టుడు ముట్టలేడంటండి. ఇదిగా అంటున్నాడు, నిన్ను ముట్టినవాడు నా కంటుగుడ్డును ముట్టినట్లే అన్నాడు దేవుడు. యేసు రక్తము చేత నువ్వు అభిషేకించబడి యేసుక్రీస్తు నీతిని నువ్వు పొందుకొని ఉన్నట్లయితే కనుక నిన్ను ఏ దుష్టుడు కూడా ఏం చేయలేడు, ముట్టలేడు. చాలామంది ఏమంటారంటే ఇలాగ వాక్యానుసారంగా జీవించరో, క్రీస్తుని అస్సలా ధరించుకోకుండా వీళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, సాతాను మమ్మల్ని చాలా శోధించేస్తున్నాడు పాస్టర్ గారు, అస్సలు అపవాది మా ఇంట్లో వదులుతలేదు, కొంపట్లో పెట్టేసుకున్నాడు అన్నాడు. నువ్వు అబద్ధపు పనులు మానేస్తే, యథార్థంగా నువ్వు జీవిస్తే, పరిశుద్ధమైన జీవితం జీవిస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు అక్కడెక్కడ మోసాలు చేసి అక్కడ సొమ్ము ఇక్కడ సొమ్ము, మీరు కాదు కానీ బయట ఉంటారు కొంతమంది, అంటే మీకు చెప్తున్నాను, అక్కడ సొమ్ము ఇక్కడ సొమ్ము అన్యాయంగా తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటుంటే అది ఏమైపోతాం అనుకుంటున్నారో, సాతాను గాడికి చోటు ఇచ్చినట్లు అయిపోద్ది ఇంట్లోకి. డారా సాతానా ఆ దొంగ సొమ్ము ఈ దొంగ సొమ్ము తెచ్చి ఇంట్లో పెడుతూ ఉంటారు. అప్పుడు సాతాను వచ్చి ఇంట్లో కూర్చుంటాడు. అయ్యో మా ఇంట్లోంచి నీరసాలు పోతలేదు. ఇంకో విషయం తెలుసండి, మీరు 10 రూపాయలు తెచ్చిచ్చారనుకో, ఆ 10 రూపాయలకి ఇక 10 రూపాయలు పట్టుకుని పోతాడు పోయిన. అందుకని నేను అంటాను, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిని ధరించుకోండి. ఎక్కడున్నా సరే నేను క్రీస్తు రక్తములో కడగబడిన బిడ్డను కనుక ఒక ప్రత్యేకమైన స్థాయిలో, ప్రత్యేకమైన స్థలంలోనూ ఉండాలి, ప్రత్యేకమైన స్వభావం కలిగి ఉండాలి, ప్రత్యేకమైన బిడ్డగా నువ్వు ఎప్పుడైతే ఎక్కడున్నా సరే క్రీస్తుని ధరించుకుని మనం ఉండగలిగితే అక్కడ ఎన్ని దెయ్యాలున్నా పర్లేదు. అందుకే అంటాడు యెషయా గ్రంథంలో, అగ్ని మధ్యన నడిచి వెళ్ళినను ఆ జ్వాలలు నిన్ను కాల్చజాలవు, సముద్రంలో నువ్వు నడిచి వెళ్ళినను, లేకపోతే నదుల మధ్యలో నువ్వు నడిచి వెళ్ళినను ఆ నదులు నిన్ను ఏం చేయలేవంటే ఆ జలములు నిన్ను ముంచజాలవు. ఎందుకు ముంచజాలవు? నువ్వెవరిని ధరించావంటే క్రీస్తుని ధరించుకున్నావు ప్రియులారా, క్రీస్తు నీతిని ధరించుకున్నావు కనుక ఈ నిన్నేం చేయలేవు, ముంచజాలవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని 2 విషయాలుగా మనం గమనిస్తున్నాం. మూడోది చూద్దాం. పాదములకు సమాధానమనే సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు తొడుక్కొని నిలువబడుడి. అంటే పాదములకు సువార్త అనే సమాధానం అనే సువార్తమానం ఎప్పుడూ నీ హృదయంలో ఉండాలి. అంటే ఇంకా బాగా చెప్పాలంటే మీరు సువార్త ప్రకటించే వారుగా ఉండాలి. జోళ్ళు ఎప్పుడు వేసుకుంటాం? బయటికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకుంటాం, అవునండి. అంటే సువార్త ప్రకటించడానికి నీకు ఎప్పుడు మనసు ఉండాలి, ఎప్పుడు మనసు ఉండాలి. సువార్త విషయంలో మనం పౌలు గారు ఏమంటాడంటే, సువార్త ప్రకటించలేని ఎడల నాకు శ్రమ అంటాడు. అంటే సువార్త నీ నోట ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. ఈ సువార్త ప్రకటించకపోతే మనకేం వస్తాయో తెలుసండి, శ్రమలే వస్తాయి. కనుక ఈ సువార్త ఎక్కడున్నా సరే సువార్త ఏమండి అసలు వింటలేదండి. మనలో ఉన్న బలహీనతలను నిజంగా మనలో ఏదైతే లేదో దాన్ని ఎత్తిపెట్టి చూపిస్తాడు సాతానుగాడు. నీ దేవుడు అయితే నీకు ఇది ఎందుకు ఇవ్వలేదు, అది ఎందుకు ఇవ్వలేదు అని ఎత్తిపెట్టి చూపిస్తూ ఉంటారు. అయినప్పటికే నువ్వు ధైర్యం తెచ్చుకొని నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నువ్వు విశ్వసించిన దాన్ని ప్రకటించడం మనం నేర్చుకోవాలి ప్రియులారా, నేర్చుకోవాలి. విశ్వసించిన దాన్ని మనం ప్రకటించాలి. ఏమి విశ్వసించో? ఆ క్రీస్తు ఈ భూలోకంలోకి వచ్చాడు, ఆయన మనందరి కొరకు పాపముల కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడు. నువ్వు నమ్ముతున్నావు లేదా? నమ్ముతున్నావు. నువ్వు ప్రకటించట్లేదంటే, దీని కొరకు నువ్వు సిగ్గుపడుతున్నావు అంటే నీకు ఇంకా విశ్వాసం సరిపోతలేదు. ఈ సర్వాంగ కవచంలో ఈ సువార్త అనే జోళ్ళు కూడా మనం తొడుక్కొని సమాధానంగా ఉండాలి ప్రియులరా. కొంతమంది మనల్ని తిరస్కరిస్తుంటారు, లేకపోతే అలా ఇలాగ అంటుంటారు. వాళ్ళతో సమాధానంగా మాట్లాడాలి. మనమే తగ్గినంత మాత్రం నీకు ఏమీ నష్టం కాదు. నువ్వు పోరాడింది శరీరాలతో కాదు. ఎవరితో పోరాడుతున్నావు? వాళ్ళలో ఉన్న వాళ్ళ వెనకాల ఏం పని చేస్తున్నాయి ఉన్నారో? చీకటి పని చేస్తుంది, సైతాను శక్తులు పనిచేస్తున్నాయి, అంధకార శక్తులు పనిచేస్తున్నాయి. వాటిని నువ్వు జయించాలంటే కనుక నీవు ప్రభువు ఇచ్చే శక్తిని పొందుకోవాలి. ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకుని అప్పుడు యేసు నామములో వీటిలో పనిచేస్తున్న దురాత్మలు బంధించబడును కాక, లేదా తొలగిపోను కాక. అంటే నువ్వు మాట చెప్పగానే ప్రభు శక్తి ఆ దురాత్మలని పారదోలుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అందుకే అంటాడు, యేసు రక్తం అంటండి ప్రతి పాపము నుంచి, ప్రతి దుష్టత్వం నుంచి మనల్ని విడిపిస్తుందంట. దేవునికి మహిమ కలుగును గాక. 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం.
నాలుగవది, ఇవన్నీ కాక, అంటే ఈ మూడు కాక, సత్యము, నీతి, సువార్త అనే జోళ్ళు, సిద్ధ మనసు కాకుండా ఇంకొకటి ఎగస్ట్రా పెట్టుకోమంటున్నాడు. ఏంటంటే విశ్వాసం అనే డాలును పట్టుకొని దానితో మీరు దుష్టుడు అగ్ని బాణాలన్నీ ఆర్పుడకు శక్తిమంతులగుదురు. హల్లెలూయా. నువ్వు విశ్వాసంతో పలకాలి. అప్పుడు యేసు నామములో వీళ్ళలో పనిచేస్తున్న దెయ్యాలు, లేకపోతే దురాత్మలు, రోగాలు, లేదంటే మనం కలవరపరుస్తున్న ప్రతి దుష్టశక్తులు పొమ్మని ఆజ్ఞాపించినప్పుడు యేసు నామం అంటే ప్రియులరా విశ్వాసంతో పలికే నామం. ప్రియులరా విశ్వాసంతో మనం ఒక మాట పలికితే అక్కడ పరిస్థితులన్నీ మారిపోతాయి. ప్రియులరా హల్లెలూయా. మరి ఈరోజు 10th ఎగ్జామ్లో కొంతమందికి వచ్చినాయి. కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారులే, వారు పిల్లలు సరిగా చదవక మా ఓడి పాస్ అవుతాడో లేదో అలాగే ఇద్దరు అడిగేవారు. నేను అమ్మ భయపడకుండా ప్రార్థన చేస్తున్నాం కనుక దేవుడు వాళ్ళకి పాస్ మార్కులు ఇస్తాడో సహాయం చేస్తాడని దాదాపు నేను 2 వ్యక్తులతో చెప్పాను. ప్రియులరా ఆ 2 వ్యక్తులు కూడా నిన్నటి దినాన్ని ఫోన్ చేసి, అయ్యా పాస్టర్ గారు మీరు చెప్పినట్లుగానే మా మనవడు పాస్ అయ్యాడండి. మా వాడు అలా పాస్ అవుతాడని నమ్మకం మాకు లేదు. వీడు ఎప్పుడు చూసినా ఆ టీవీ కాడ ఆ ప్రీపెయిడ్ గేమ్ ఆడుకుంటూ ఉండేవాడు. వీడు ఫెయిల్ అయిపోతాడో అని ఎంత భయపడ్డామో దేవుడు మాకు మేలు చేసాడండి అని సాక్ష్యం చెప్పగలిగారు. ప్రియులరా హల్లెలూయా. అలాగే రాజమండ్రిలో కూడా ఒక సహోదరి, ఆవిడ డిగ్రీ ఎంతో ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతే, సరిగా రాయలేదని ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతానని అనుమానంగా ఉందండి. ప్రార్థన చేసాం, తండ్రి మరి నీ చిత్తం అయితే సహాయం చేయను ఆయన అంటే వాళ్ళ యథార్థతను బట్టి వాళ్ళని దేవుడు వాళ్ళ పట్ల కృప చూపి దేవుడు మన ప్రార్థన ఆలకించి అద్భుతంగా ఆ పాప కూడా పాస్ అవడానికి దేవుడు సహాయం చేశాడండి. కనుక ఇదేంటి అంటే సాతానుడు వేస్తున్న అగ్ని బాణాలనే మనం ఏం చేయాలంటే విశ్వాసంతో ఏం చేయాలంటే ఆర్పివేయాలంటే అండి. నువ్వు విశ్వాసంతో ఒక మాట పలుకుతావు, నీకు ఇది లేదు అన్నారు ఎవడో, నాకు అది వస్తుంది యేసునామములో. విశ్వాసంతో నువ్వు పలికిన మాట దేవుడు ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు. ప్రియులరా స్థిరపరుస్తాడండి. లేదు అనే మనసు మానండి. ప్రియులరా దేవుడు ఇస్తాడన్న మనసు కలిగి ఉన్నాడు. దేవునికి సమస్తము సాధ్యమే, ఆయనకి అసాధ్యం అంటే ఏమీ లేదు. తారుమారులు చేయగలడు. ప్రియులరా ఉన్నది లేనట్టు లేదు, ఉన్నట్లు కూడా అయినా చేసేయగలడు. వాళ్ళ బళ్ళని చేయగలడు, బళ్ళుల్ని వాళ్ళ చేయగలడు. ఇవాళ పచ్చగా కనపడిన వాళ్ళు రేపు రోడ్డు మీద లేకుండా శుభ్రం తుప్పలడేసిపోయినట్టు ఖాళీ అయిపోయినట్లు కాపాడగలరు. ఇవాళ ఏమీ లేని వాళ్ళు దేవుడు అద్భుతంగా వారిని దీవించి ఉన్నతమైన స్థితిలో దేవుడు ఎట్టగలడు. ప్రియులారా అందుకని విశ్వాసం అనే డాలు ఎప్పుడు కూడా మన హృదయంలో ఉండాలి. మన నాలికే ఒక డాలు. విశ్వాసం అనే డాలు ఏంటంటే నాలికే విశ్వాసం అనే డాలు. విశ్వాసం హృదయంలో ఉంటుంది. నాలుగుతో మన అపవాది ఇచ్చిన బాణాలను ఏం చేయాలంట ఆర్పివేయాలంటే. అర్థమవుతుందమ్మా మీ అందరికనే? ముగించేస్తాను, ఇంకొక మాటను చూద్దాం. ఇవన్నీ కాక దానితో మీరు దుష్టుని బాణాలన్నింటినీ ఆర్పివేయడానికి శక్తిమంతులు మరియు రక్షణను, స్థిరస్థానమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకునడి. చూడండి ప్రియుల, రక్షణ అంటే ఆటోమేటిక్గా మన రక్షణని మన జీవితం అంతకాలం కూడా కాపాడుకోవాలి. ఇవాళ బాప్తిసం తీసుకున్నారు, మంచిదే, రక్షణ పొందుకున్నారు. మరి కొంతకాలానికి ఆ రక్షణను మర్చిపోయి లోకంలో కలిసిపోతే ఆ రక్షణ పనిచేస్తుందంటారా? చెప్పాలి, మీరే చెప్పాలి. పనిచేయదు. అంటే ఈ రక్షణ మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, విడిచిపెట్టకూడదండి. శిరస్థానం, ఈ రక్షణ అనే దాన్ని ఎలా దొడుకోవాలని ఎంత చెప్పాను కదా, శిరస్థానంగా తలగ పెట్టుకోవాలి. ఒక కిరీటంగా ఉండాలి రక్షణ అన్నది. నీకు రక్షణ అనే కిరీటం. ఇప్పుడు లోకంలో అన్యులు ముసుగు వేసుకోరు నెత్తి మీద, కానీ క్రైస్తవులు ఏం చేస్తాం, ముసుగు వేసుకుంటాం. ఇది నీకు ఎలా ఉంటుందంటే ఈ ముసుగు అనేది ఒక రక్షణార్థంగా ఉంటుంది. ఒక ప్రత్యేకమైన స్త్రీగా నువ్వు కనబడతావు. కనుక ఈ శిరస్థానాన్ని నువ్వు ఖచ్చితంగా ఈ రక్షణ అనే శిరస్థానాన్ని పెట్టుకోవాలి. అలాగే దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలి. ఎప్పుడు నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. నీకు అన్ని పనులు చేయడానికి సమయం ఉంటుంది, దేవుని వాక్యం చదవడానికి సమయం ఉండదు. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసి అన్నీ గుర్తొస్తుంటాయి, లోకంలో అన్నీ గుర్తొస్తుంటాయి మంచం మీద పడుకున్నాక. కానీ దేవుని వాక్యం మరి సైతాన్ గడి బాణాలు అయిపోతే ఏం చేస్తాడో, రాత్రి పీడకాయలు రాకపోతే ఏం చేస్తాయి, రాత్రి పడుకుంటే అందంగా నిద్ర పట్టాలంటే దేవుని వాక్యాన్ని 1 అధ్యాయం 2 అధ్యాయాలు చదువుకొని ప్రార్థన చేసుకుని పడుకోవాలి. అప్పుడు నీలో ఏముంటుంది, వాక్యం ఉంటుంది. ఈ వాక్యాన్ని ధరించుకోవాలి ప్రియులగా. ఆఖరిగా ఆత్మను ధరింపజేసుకోవాలి. ఈ ఆత్మ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ దేవుడిని ఎవరిస్తారంటే ఆయన అడుగువారు అందరికీ కూడా ఈ పరిశుద్ధాత్మ అనుగ్రహించబడద్దు అంటాడు. ఈ పరిశుద్ధాత్మ ఆత్మ ఖడ్గాన్ని ధరించుకొని ఈ ఆత్మ వల్ల ప్రతి సమయమునందు
ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. దేవునికి స్తోత్రం. ఇదండి క్రైస్తవ జీవితంలో మనం ధరించుకోవాల్సిన విషయాలు. ఏంటంటే ఒకసారి జ్ఞాపకం చేస్తాను, ముగించేస్తాను. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మనం ఎలా ఉండాలి? బలహీనులుగా ఉండాలా, బలవంతులుగా ఉండాలా? ఆయన యందు బలవంతులు అంటే దేవుళ్ళలోనూ బలంగా ఉండాలి, ప్రార్థనలో బలంగా ఉండాలి, వాక్యంలో బలంగా ఉండాలి, ఆరాధనలో బలంగా ఉండాలి, దేవుని కొరకు జీవించడం విషయంలో బలముగా ఉండాలి. ఓకే. రెండోది, నువ్వేం ధరించుకోవాలి? సత్యం అనే దట్టి ధరించుకోవాలి, నీతి అనే మైమరుపు ధరించుకోవాలి. మూడు అయిపోయినాయి. ఏంటంటే మళ్ళీ చెప్తున్నానండి, ప్రభునందు మనం సత్యవంతులుగా ఉండాలి. రెండోది సత్యంగా బ్రతకాలి. మూడోది నీతిని ధరించుకోవాలి. నాలుగోది సువార్త అనే సమాధానం అనే జోళ్ళు ఉండాలి మనకు ఎప్పుడు కూడా. సమాధానకరమైన సువార్త సిద్ధ మనసు ఉండాలి, సువార్త ప్రకటించే మనసు ఉండాలి. 4. ఐదవది విశ్వాసం అనే డాల్ ఉండాలి మన చేతిలో. విశ్వాసం పాస్టర్ గారు చెప్పాడు, కొండ మీదకి ప్రార్థన చేసుకుంటే వెళ్తాడంట. ఆయన వెళ్తూ ఉంటుంటే ఈ లోపల నుంచి ఆ పక్క నుంచి పులులు నడుచుకుంటూ వస్తుంటాయంట. పులులు తెలుసు కదండి, పిక్కి తిని పులులు నడుచుకుంటే వెళ్తుంటే ఒకవేళ ఇతను విశ్వాసంతో ఉన్నంత వరకు కూడా ఆ పులులు ఇతను ఏం చేయమంటే ప్రియులారా, ఒకవేళ కానీ అవిశ్వాసం కానీ చూపితే ఆ పులి వచ్చి ఈయన బెదిరింతలు చూస్తుందంట ప్రియులారా. హల్లెలూయా. విశ్వాసంతో దేవుడు నాతో ఉన్నాడు, దూతలు నాతో ఉన్నాయి, ఈ పులి నన్ను ఏం చేయడానికి నా కొండ మీద నడిచిపోతే ఆ పులి ఏం చేయదంటే నేను లేదు. ఈయన కొంచెం అవిశ్వాసం చూపాడు అనుకోండి, అది అక్కడక్కడే తిరిగి సడి చేస్తే ఇతను బెదిరింతలు చూస్తుంది అంట ప్రియులారా. హల్లెలూయా. అంటే అవిశ్వాసం అంటే ఏంటి? ఈ పుల్లని తినేస్తుందేమో, ఈ పుల్లు వచ్చింది కదా, ఇది నేను అన్న చేస్తుందేమో అనుకోవటం ఏంటది? అవిశ్వాసం. సింహాల భూమిలో దానియేలును పడితే దానియేలు ప్రార్థన చేయకుండా ఆయన సింహాల భూమిలో సింహాలన్నింటినీ నోర్లు మూసేసాడు దేవుడు, అవునా కదా? అక్కడ సింహాల నోర్లు మూసిన దేవుడు ఇక్కడ పులుల నోర్లు మూస్తాడు అన్న విశ్వాసం ఉన్నంత వరకు ఆ పులి ఏం చేయదు కదంటే, ఒకవేళ ఈ పులి ఏమైనా చేస్తుందామో నన్ను అని భయపడేటప్పటికి, అవిశ్వాసంతో ఉండేటప్పటికి ఆ పుల్లులు అంతా బెదిరించి అంటండి ఆయన. దేవునికి స్తోత్రం కలిగినాడు. కనుక మనం విశ్వాసం కలిగి ఉంటే నిన్ను ఏ శత్రువు ఏమీ చెయ్యలేడు, ఏ అపవాది నిన్ను ముట్టలేడు, ఏ శోధన నిన్నేమీ చెయ్యదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ డాలుతో నువ్వేం చేయాలంటే అపవాది అగ్ని బాణాలు ఆర్పివేయాలి. అంటే ఇది మీకు అర్థమని చెప్తున్నాను. ఇప్పుడు పాము ఉంది, పాము మీ ఇంటికి వచ్చింది, అది నిన్ను ఏం చేయట్లేదు, మీ ఇంటికి వచ్చి కూర్చుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? ఇంట్లో పెట్టి ఉండి అమ్మాయి పక్కనే సాయంత్రం పాలేస్తాను, రేపు పొద్దున్న గుడ్డు ఎడతాను అంటారా? కర్రించుకుని ఒకటి చంపుతారా? చెప్పాలి మీరు. ఏమండి? దేవుడిచ్చిన విశ్వాసం అగ్ని బాణాలు నీ దగ్గర ఉన్న తర్వాత నువ్వు అపవాదిగా ఏం చేయాలంటే ఎదిరించాలి. కొంతమంది అపవాది గారితో కాంప్రమైజ్ అయిపోతారు. సాతాను పేరు ఎత్తితే సాతాను పేరు మనకెందుకు, సాతాను గారితో మన పని ఏంటి? ఆడి పని ఆడి చేసుకుంటాడు, మన పని మనం చేసుకోవాలి. ఏంటి ఆడి పని ఆడి చేసుకుంటాడు, ఆడి పని చెయ్యకుండా అడ్డుపడడమే మన పని. మన పనికి ఆడు అడ్డుపడతాడని తెలిసే పనిని మన దగ్గర లేకుండా ముందని దూరంగా పొమ్మనాలి, తర్వాల అపవాదిని ఎదిరించాలి. పామే కదా, మన ఇంట్లో కొంచెం పెట్టుకుంటాం, బాగుంది, అందంగా ఉందంటే అది ఏం చేస్తుంది? తగిన సమయం చూసి ఏం చేద్దండి? వేసేద్దాం. అలాగే దేవునికి విరోధమైనది ఏదైనా మనలో ఉంటే ఏం చేయకూడదు? వెంటనే దాన్ని కడిగేసుకోవాలి, వదిలేయాలి. ఆబద్ధమైనా లేకపోతే ఇంకోటైనా మన ఇంట్లో ఉన్న మన జీవితంలో ఉన్న దాన్ని ఏం చేసుకోవాలండి? బయట పాడేసుకోకుండా ఇంట్లో పెట్టుకుంటే అది ఒకరోజు మనల్ని ఏం చేద్దంటే కాటు వేసేస్తుంది పిల్లలు. కనుక అగ్ని బాణాలను మనం ఏం చేయాలంటే ఆర్పాలి. ఎవరైనా శోధనలో ఉన్నారంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఇక్కడ అందుకే రాయబడింది ఏమని? ఆత్మను ధరించుకొని, మనం పరిశుద్ధాత్మను ధరించుకొని ప్రతి విధమైన ప్రార్థనను ఏం చేయాలంటే ఇవన్నీ ధరించుకున్న మీరు ప్రతి విధమైన ప్రార్థన చేయొచ్చు, విజ్ఞాపన చేయాలంటే దేవునికి ఏం చేయాలండి? ప్రతి విధముగా మనం ప్రార్థన చేస్తూ ప్రార్థన విజ్ఞాపన చేయాలంటే విజ్ఞాపన అంటే చాలా టైం పడుతుందండి. ప్రార్థన అంటే ఏదో చిన్న 2 ముక్కలు చేసుకుని వెళ్ళిపోతుంటారు. విజ్ఞాపన అంటే ఎలా ఉంటుందంటే అందరి కొరకు మనం ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి.
ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం, సమస్త పరిశుద్ధులు అంటే మన సంఘంలో ఉన్న పాపం చేసే వాళ్ళ కొరకు చేయకపోయినా పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి. ఏమంటే దేవుడి మాట వినే ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేయాలి ఫస్ట్. తర్వాత దేవుడి మాట వినలేని బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేయాలి. కానీ ఫస్ట్ వీళ్ళ కొరకే ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు? సంఘంలో ఉన్న పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి. ఆ తర్వాత లోకం కొరకు ప్రార్థన చేయాలి. ముందు లోకం కొరకు ప్రార్థన చేసి పరిశుద్ధుల కొరకు మర్చిపోవడం కాదు. ఫస్ట్ పరిశుద్ధుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకే అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఈ పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండాలంటే. మెలకువగా ఉండాలి. ఎందుకు చెప్పాను కదా, ఆదమరిసి జీవించకూడదు, మెలకువగా ఉండాలి. ఈరోజు శుక్రవారం అంటే శుక్రవారం ప్రార్థనలో ఉండాలి అంతే. నేను దేవుని సన్నిధిలో కనీసం ఒక గడియైనా నేను గడపాలి అన్నట్లుగా మన విశ్వాసం ఉండాలని ప్రభుపేట మనం చేస్తూ, మరి దేవుని కృప ద్వారా ఆ ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మనం బలవంతులుగా ఉందాం, అపవాద తంత్రాలన్నింటినీ ఎదిరించేవారుగా ఉందామని, అలాంటి శక్తి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించినట్లు ప్రార్థన చేసుకుందాం. దేవుడి